ఇలా మౌనంగా ఊరుకుంటే జరిగే పెళ్లికి అక్షింతలు వేయడం తప్ప సరస్సు జీవితానికి న్యాయం చేయలేం. అది కాదు డాడ్, మేడం ప్రతి చిన్న విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. కొత్త వాళ్ళు ఎవరని ఇంటి ప్రెమిసెస్లోకి రాకుండా సెక్యూరిటీ చాలా టైట్ చేసింది. సరస్సు ఇంట్లో ఉందని తెలియక ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాంటిది వాణినే సరస్సు అని తెలిస్తే ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో. వాగ్దేవి ఈ దేశానికి రాకముందే సరస్సు గురించి చెప్దామంటే ఇంట్లో వాళ్ళంతా అనవసరంగా నా నోరు మూసేశారు. అప్పుడే నిజం చెప్పుంటే ఈ సమస్య ఇంత జటిలమయ్యేదే కాదు. మరిదిగారు, గతం గతః. రాహుల్ సరస్సు భవిష్యత్తు కోసం ఇప్పుడేం చేయాలో చెప్పండి. ఒక పక్క ముహూర్తానికి సమయం అయిపోతుంది. సరస్సు మంచి కోరుకునేవాళ్ళం. మనం కూడా మౌనంగా ఉండటం ఇద్దరి భవిష్యత్తుకి మంచిది కాదు. నన్ను వాగ్దేవితో మాట్లాడకుండా చేస్తున్నారు. ధైర్యంగా నిజం చెప్పమంటే భయపడి వెనక్కొస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నేనేం చేయగలను చెప్పండి? ఒకవేళ రాహుల్ సరస్సుని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతే? ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు? వాళ్ళేమన్నా బొమ్మలు అనుకున్నావా? నిజం చెప్పి ఒప్పించమంటే పరువు తీసే పనులు చేస్తానంటావేంటి తేజ? ఎవరికి చెప్పకుండా రాహుల్ నవ్య ఇంటికి వెళ్ళినందుకే ఎంత గొడవైందో చూశారుగా. బయట సెక్యూరిటీ కూడా ఎక్కువుందని చెప్పావు. ఇంతమందిలో నుండి వాళ్ళని తీసుకెళ్లడం అంటే అసాధ్యం. మనలో మనం డిస్కషన్ చేసుకునే బదులు తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడడం బెటర్. అది నిజమే తేజ. డాడ్, ఈ టైంలో కూడానా? ఈ పెళ్లి గురించి మనం అనుమానం భయంతో ఉంటే ఆయనొక్కరే ఆత్మవిశ్వాసం ధైర్యంతో ఉన్నారు. తాతయ్య ప్లాన్ ఏంటో తెలుసుకుని మనం తనకి హెల్ప్ చేద్దాం డాడ్. సరే పదండి. ఏంటో ఇలా వచ్చారు? అది రాహుల్ సరస్సు పెళ్లి గురించి మాట్లాడదాం తాతయ్య. మనం మాట్లాడుకోవటానికి ఏముంది? అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగా పెళ్లి జరుగుతుంది. అక్షింతలేసి ఆశీర్వదించండి. ఆయన ఏమనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చెప్తే మనం కూడా సాయం చేస్తాం కదా తేజ. నాకెవరి సహాయం అక్కర్లేదు. అంతగా కావాలనుకుంటే ముందే చెప్తాను. ఒక్కళ్ళు చేసే పని అయితే మనం వచ్చి ఇలా మాట్లాడే వాళ్ళమే కాదు. ఇంత పకడ్బందీగా జరుగుతున్న పెళ్లిని ఆపడం ఆయన అనుకున్నంత సులభం కాదు. కష్టమే కాదన్ను, కానీ నేను అనుకున్నది సాధించి తీరుతాను. మేము కోరుకునేది కూడా అదేనండి. కాకపోతే మీరేమనుకుంటున్నారో ముందే తెలిస్తే కొంచెం ధైర్యంగా ఉంటుందని అడుగుతున్నాం. రాహుల్ సరస్సు పెళ్లి జరుగుతుంది. నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను. తేజ, అందరూ కుమ్మికుడి అక్కడేం చేస్తున్నారు? తాతగా నా దగ్గరికి రావటం కూడా తప్పేనా? అవును, తప్పే. అందుకే దూరంగా ఉండమని చెప్తున్నాను. అనుకున్నది సాధించబోతోంది కదా, ఇక భయం అనుమానం దేనికి? దీన్ని జాగ్రత్త అంటారని చెప్పు తేజ. ఆయనతో కలిస్తే కుట్రలు కుతంత్రాలు తప్ప కుశల ప్రశ్నలుండవని నాకు తెలుసు. ఎవరున్నా లేకపోయినా నేననుకున్నది సాధిస్తాను. వెళ్ళండ్రా. ఈ నమ్మకాన్ని నాశనం చేసి మీ కళ్ళ ముందే పెళ్లి చేస్తాను. చూడండి. అది చూస్తా. సారీ అన్నయ్య. సరసకు నీకు పెళ్ళైతే నేనే పెళ్లి కొడుకు చేయాలనుకున్నాను.
కానీ ఇప్పుడు అన్నయ్య ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఈ పెళ్లి జరగకుండా ఆపే. ఎలా నవ్య? మేడంకి ఈ నిజం తెలిస్తే తప్ప ఈ పెళ్ళి ఆగదు. అది చెప్పే ధైర్యం లేదు, టైం లేదు. చెప్పిన ఈ పెళ్ళి ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఇంకేం చేయాలో నువ్వే చెప్పు. తాతయ్య చెప్పిన మాటలు నిజం కావాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేని స్థితిలో ఉన్నామన్నయ్యా. మనకి ఇంత బాధగా ఉంటే సరస్సుకి ఇంకెంత టార్చర్గా ఉంటుందో పాపం. కొంచెం గట్టి కట్టు. పెళ్లి కూతుర్ని నవ్వుతూ రెడీ చేయాలి కానీ ఇలా ఏడుపు మొహంతో కాదు. నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్లో నన్ను రెడీ చేయడం, నువ్వు కట్టించుకోవాలనుకున్న తాళి నేను కట్టించుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. నీకొక విషయం తెలుసా? మనమిద్దరం ఒకే స్టేజ్లో ఉన్నాం. నీ మొహంలో ఏడుపు ఉంది కానీ కన్నీళ్లు రావడం లేదు. నా మనసులో హ్యాపీ ఫీల్ ఉంది కానీ ఓపెన్గా నవ్వలేకపోతున్నాను. సరస్సు, అమ్మా, ఎవరైనా వింటారమ్మా, దయచేసి ఆ పేరుతో పిలవకండమ్మా. పేరు పెట్టుకుంది పిలవడానికే కానీ మార్చుకొని తప్పించుకోవడానికి కాదు సరస్సు. నిజం తెలిసి కూడా ఆంటీ ముందు అబద్ధం చెప్పడం, ఏం తెలియనట్టు నటించడం నాకు చాలా కష్టంగా ఉంది. తప్పనిపిస్తోంది కూడా. వద్దమ్మా, మీకు దండం పెడతాను. అమ్మగారికి నిజం తెలిస్తే నన్ను బతకనివ్వరమ్మా. అయితే చచ్చిపో. నువ్విక్కడ ఉండడం వల్లే కదే ఆ ముసలోడు అంత కాన్ఫిడెంట్ గా రెచ్చిపోతున్నాడు. ఎదురే లేని మా ఆంటీకి సవాల్ విసురుతున్నాడు. నిజం చెప్పు, ఏంటి మీ ప్లాన్? ఈ పెళ్లి ఎలా ఆపాలనుకుంటున్నారు? నేనేం ఆపాలనుకోవడం లేదమ్మా. ఎలా జరిగేదుంటే అలాగే జరుగుతుంది. ఎలా జరిగేది అలా కాదు. అంతా నీకు నచ్చినట్టు నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఆంటీ గురించి తెలిసి కూడా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండడం, సరస్సు గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి ఏమి తెలియనట్టు నటించడం, సైలెంట్ గా బుద్ధి లేకుండా ఆ తిట్లు తినడం వినడం. రియలీ గ్రేట్. నీ ఎఫర్ట్స్ ని, నీ గట్స్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కాన్సెప్ట్ ఏంటో చెప్తే నేను కూడా కాంప్లిమెంట్ ఇస్తాను ప్రీతి. కొత్తగా నీకు చెప్పడానికి ఏమీ లేదక్క. నీకెప్పుడు తెలిసిన విషయమే. నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటది? వాణి గ్రేట్నెస్. ఏంటో ఈవిడిగారి అంత గ్రేట్నెస్. పాపం సంగీత్ దగ్గర నుండి ఈ రోజు పెళ్లి వరకు ఎంత హడావిడి చేస్తుంది, ఎన్ని పనులు చేస్తుంది, ఎంత కష్టపడుతుంది. మేడం అసైన్ చేసిన వర్క్ ని కంప్లీట్ చేయటం జస్ట్ డ్యూటీ ప్రీతి. అది గ్రేట్నెస్ కాదు. ఐ థింక్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. అవునా? ఏంటో వనజక్క, ప్రతి విషయంలో వాణి నన్నెప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా రెడీ చెయ్యి, లేట్ అవుతుంది. అయిపోయిందమ్మా. లేదు వాణి, ఇంకొక్కటి మిగిలిపోయింది. నెయిల్ పాలిష్.
వచ్చి నా కాళ్ళకి ఈ నెయిల్ పాలిష్ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? రాదా? వచ్చమ్మా. అయితే స్టార్ట్ చెయ్యి. ఐ థింక్ నా కాళ్ళు పట్టుకోవడానికి ఆలోచిస్తుందేమో వనజక్క. ఇందులో ఆలోచించడానికి ఏముంది? నువ్వు ఇంటికి కాబోయే కోడలివి. ఇది ఏంటి పని మనిషి? నథింగ్ రాంగ్ ఇన్ దిస్. కమ్ ఆన్ వాణి, మేక్ ఇట్ ఫాస్ట్. వెళ్ళు. రాహుల్ వేలు పట్టుకుని నడవాలి అనుకున్నావు. ఇప్పుడు నా కాళ్ళ దగ్గర కూర్చున్నా. అది నీ బ్రతుకు. ఇలాంటి మోసగత్త పగురుపోతూ ఈ ఇంటి కోడలు కాకూడదు. నాకు తెలిసిన నిజం ఇప్పుడే చెప్తే ఇది దీని అన్న కలిసి ఆధారం లేకుండా ఋషిని మాయించేస్తారు. అందుకే నిజం బయటపడే వరకు మౌనంగా ఉండాలి. అమ్మగారి పరువు కాపాడాలి. అక్క, ఈరోజు రాహుల్ పెళ్లికి పెద్ద దిక్కువైన నువ్వు పెళ్లి పెద్దగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందక్క. అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాకు నా నిర్ణయానికి విలువిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. విలువ కాదు వాగ్దేవి, భయం. నాకు తెలిసిన నిజం నా మనసులో కోరిక నీకు చెబితే ఏమవుతుందోనన్న భయంతో ఇలా నటిస్తున్నాను. అమ్మా, గౌరీ గణపతి పూజకి సర్వం సిద్ధంగా ఉన్నాయి. ముహూర్త సమయం కూడా అయ్యింది. వధూవరులను తీసుకురండి. సరే పంతులు గారు. అక్క, నువ్వు ప్రీతిని తీసుకునిరా, నేను రాహుల్ని తీసుకొస్తాను. నా వల్ల కావడం లేదన్నయ్యా. ప్రేమలో ధైర్యం ఉండాలి. ఎలాంటి కష్టానికైనా ఎదురెళ్లే దమ్ముండాలి. కానీ మేడం మీద గౌరవం, మాటకిచ్చే విలువ నన్ను పిరికివాణ్ణి చేసేశాయి. ఎన్నోసార్లు సరస్సుకి ధైర్యం చెప్పిన నేనే ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రేమలో గెలవకపోయినా మేడం మాటని నిలబెట్టానన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. రాహుల్, రెడీ అయ్యావా? యా మేడం.
ఈ ఇంటి కోడలి హోదాలో ఉండాల్సిన దానివి ఇలా పెళ్లి కూతుర్ని తయారు చేయాల్సిన గతి పట్టిందమ్మా నీకు. 9 రోజులు పూజ చేయించాను. నీకు మంచి జరగాలని ప్రతిరోజు దేవుడికి మొక్కుకున్నాను. అయినా ఏ దేవుడు కరుణించలేదు. మంచికి రోజులు కావని నిరూపిస్తున్నారు. ప్రీతిని తీసుకురమ్మని మాటను పంపించారా బిగ్ ఆంటీ? అవునమ్మా. ఎక్స్పెక్ట్ చేశా. అంతా ఈ వాణి వల్లే. చిన్న చిన్న పనులు కూడా స్లోగా చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తోంది. నువ్వు కూడా సాయం చేస్తే తొందరగా అయిపోయేది కదా. నువ్వు రామ్మా ప్రీతి. పెళ్లి కూతురుగా మండపంలో అడుగుపెట్టే ముందు మీ పెద్దత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇప్పుడెందుకండి? పూజకు ఆలస్యం అవుతోంది. ఆంటీకి ఇష్టం లేదనుకుంటామా. ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇబ్బంది పెట్టడం ఏంటి? పెళ్లి మొత్తం ఈవిడ చేతుల మీదగానే జరుగుతుందని వాగ్దేవి హ్యాపీగా ఫీల్ అవుతుంటే నీకు ఆశీర్వాదం ఇవ్వలేరా? ఇదిగో ఈ అక్షింతలు వేసి ఆశీర్వదించండి. ఏం ఆలోచిస్తున్నారండి? ఆశీర్వదించండి. కమాన్ ప్రీతి రా. ఓకే మామ్. మనసున అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం నీలో నిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం నీ చూపుల్లో నిశ్శబ్దం ఆలోచనలో సందిగ్ధం నిట్టూర్పుల ఉప్పెనలోనూ నిన్నంటదులే ఏ స్వార్థం ఎన్నో దారులు కన్నుల ముందర లేనే లేవు కదా కాలం కత్తుల బాటన సాగక తప్పదుగా నీ మనసున అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం నీలో నిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం ఉత్సవమా ఊహించని వాస్తవమా ఎటువైపని ఎంచుకునే వీలే ఉందా బదులేదో నిర్ణయమై నిన్ను చేరిన ప్రశ్న ఇది తన వెంటే కదలనిదే బతుకుంటుందా కాలమే నీ గొంతులో కాలగూటమైనదా చీకెలో బ్రతుకు చీకటైనదా బమదా బమదా బమగ బమదని ఈ పెళ్లిని ఆపాలని నిశ్చయించుకున్నప్పుడు బాధపడ్డం ఎందుకు? లేదు, నేను బాధపడకూడదు. ఋషి ఎక్కడున్నాడో కనిపెట్టాలి. అతనితో వాగ్దేవ్ అమ్మగారికి నిజం చెప్పించాలి.